దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, కోరహు మరియు కోరహు కుమారులు, వీరిని గురించి మీతో పంచుకునే ఈ అవకాశమును ప్రభుల వారు అనుగ్రహించారు. కోరహు ఎవరు? మొదటిగా మనం తెలుసుకుందాం. కోరహు ఎవరు అంటే మీకు సులువుగా అర్థమవడానికి అహరోను, మోషే ఆ దైవజనుల యొక్క పిన తండ్రి కుమారుడు, చిన్న ఆయన అంటారు, చిన్న నాన్న, వారి కుమారుడు కోరహు. తమ్ముడు అవుతాడు. వీరిద్దరూ దేవుని చేత పిలువబడి ఇశ్రాయేలు సైన్యానికి అధిపతిగా మోషేను, యాజకత్వం చేయడానికి అహరోనును దేవుడు ఎన్నిక చేసుకొని అద్భుత రీతిగా దేవుడు నడిపిస్తున్న ఆ విధానం తమ్ముడు చూస్తున్నాడు. కానీ అతను అర్థం చేసుకోలేనిది ఏంటి అంటే, నేను కూడా అన్నయ్యలకు సహకారంగా ఉండాలి కదా, మా అన్నయ్యలే కదా, నేను సహకారంగా ఉండాలి కదా, వారి తర్వాత ఒకవేళ నాకు నాయకత్వం వస్తుందేమో, నేను అణిగి మెణిగి ఉండాలి, వారు చెప్పినట్టుగా నేను ఉండాలి అన్న ఆలోచన ఏమీ చేయక మోషేకు అహరోనులకు విరోధముగా లేచాడు. తనతో అబీరాము, దాతాను, వారితో పాటు 250 మందిని మోషే గారు నడిపిస్తున్న ఆ సైన్యముల నుండి ఏవేవో చెప్పి వారైనా నాయకత్వం వహించేది. మనకు తెలియదా నాయకత్వం వహించేది? మనకు లేదా జ్ఞానం? కాబట్టి దేవుని ఆలోచనలకు, దేవుని ఆత్మకు, దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవునికి విరుద్ధంగా కోరహు ఆలోచన చేసి ఇజ్రాయెల్ సైన్యం నుంచి 250 మందిని వేరు చేసుకొని తన పక్షంగా ఉండాలి అన్నట్టు. ఇక మీతో పని లేదు, మీరేనా నాయకత్వం వహించేది, మేము కూడా నాయకత్వం వహిస్తాం, మాకు కూడా అన్నీ తెలుసు అన్నట్టు ఈ అన్నయ్యలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వెంటనే మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, మేము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము, మీలో ఎవరు పరిశుద్ధులో, మాలో ఎవరు పరిశుద్ధులో, షెకిన మేఘం, ప్రత్యక్ష గుడారం, అక్కడ దేవుని సన్నిధి ఉంది, అక్కడ కూడుకుందాం, రేపు వచ్చేయండి, వస్తూ ధూపార్తులను పట్టుకోరండి, దీపాలను వెలిగించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుడు యాజకత్వానికి యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు విశ్వాసుల్లో ఉన్నవారు విశ్వాసులుగా తగినట్టుగా జీవిస్తే చాలు. అది దేవుని పని. దేవుడు పేరు పెట్టి పిలుచుకుంటాడు.
దేవుడు ఎవరినైతే కోరుకోవాలో వారిని కోరుకొని పేరు పెట్టి పిలుచుకుంటాడు తన సేవకు. విచారమైన సంగతి ఏంటంటే, తెల్లారిపోయింది. మోషే గారు, అహరోను గారు, సర్వసమాజం, ఇశ్రాయేలు సర్వసమాజం, మరి కోరహుతో పాటు దాతాను, అభిరాము, 250 మంది అందరూ వచ్చేసారు ప్రత్యక్ష గుడారంలో. దేవుడు కోపపడ్డాడు. ఎవరి మీద? కోరహు మీద, కోరహుతో వచ్చిన ప్రతి ఒక్కరి మీద కోపపడ్డాడు. కారణం, దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ నాయకత్వానికి లోబడకుండా పోగేసుకొని 250 మందిని పోగేసుకొని వ్యతిరేకంగా వచ్చిన వీరి మీద దేవుడు కోపపడ్డాడు. మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు మనం చదివితే, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులను, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఈరోజు దయచేసి యాజకత్వంలో ఉన్న దైవ సేవకులు, అభిషిక్తులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, మన ఆత్మీయ నాయకుడిగా, సంఘ కాపరిగా ఒకవేళ సేవ చేస్తూ వారికంటే మీకు జ్ఞానం ఉండి ఉండొచ్చు, వారికంటే మంచిగా ప్రసంగాలు మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని చేత ఎన్నిక చేయబడి మన మధ్యకు పంపబడిన ఆ యాజకత్వం చేస్తున్న వారికి లోబడాలి. వారు ఏది చెప్తే అది మనం చేయాలి. అలా చేయటం వలన మనం దీవించబడతాం. మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వాక్యం, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుగా ఉండడానికి ఈ యొక్క కోరహు, తనతో పాటు దాతాను, అభిరాము, ఈ 250 మందిని మోషే నాయకత్వానికి వేరుగా ఉండడానికి వేరై వారికి వ్యతిరేకంగా వారికి విరోధంగా మాట్లాడుచున్నప్పుడు దేవుడు కోపగించుకొని భూమి నెరలు విరచి నోరు తెరచి వారందరినీ, కోరహు సంబంధులను, వారి కలిగిన సంపాద్యమును మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎంత ఘోష! ప్రాణములతోనే వారు పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రాణములతోనే పాతాళములోనికి దిగిపోయినారు. వారు చేసిన పని ఏంటంటే, దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు నడిచారు. కనుక మోషే నాయకత్వానికి వారు లోబడనొల్లకపోయారు. కనుక వారు ప్రాణాలతోని పాతాళానికి వారు దిగిపోయారు. తర్వాత జరిగిన విషయం,
సంఖ్యాకాండం 16వ అధ్యాయం 34, 35. వారు చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మింగివేసినేమో అనుకుని పారిపోయేది. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములు తెచ్చిన ఆ 250 మందిని కాల్చి వేశాను. ధూపార్తులు పట్టుకొచ్చిన 250 మందిని దేవుని అగ్ని వారిని కాల్చివేసింది. దేవుని నాయకత్వానికి వ్యతిరేకంగా లేచిన ఆ గుంపు ఏమైపోయారో చూడండి. దేవుని ప్రజలు దేవుని చిత్తానికి లోబడి కొనసాగితే క్షేమం. దేవునికి విరోధంగా ఎక్కడ ఆలోచన చేయకూడదు, విరోధంగా ఉండకూడదు. ఈ మంచి సమయాన్ని దయచేసి మీ ముందున్న దైవ సేవకులకు మీరు ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, సంఘాన్ని చీల్చడం కానీ, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే సహవాసానికి వెళ్ళిపోదాం, ఇటువంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఎన్నిక చేసుకున్న దైవ జనుడు మన మధ్య ఉన్నాడు, ఆత్మీయుడు, దేవుని ఆత్మాభిషేకంతో పరిచర్య జరిగిస్తున్నాడు అన్న ఆలోచన ఉండాలి. కానీ తనకు భార్య పిల్లలు ఉన్నారు కోరహకు, కానీ మీకు సందేహం రావచ్చు, మరి ఆయన కలిగిన భార్య పిల్లలు ఏమై ఉంటారు? మీ సందేహానికి నేను లేఖనము ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వాక్యాలు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందునను వారు దృష్టాంతములయ్యేరి. అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు కుమారులు చావలేదు. మరి ఎక్కడున్నారు? దేవుని గుడారములో ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. బాగా ఆలోచన చేయండి ప్రియులారా. వారి కుమారుల పేర్లు కూడా నేను చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీరు కోరయుల కుటుంబములు. ఇక్కడ 4 పేర్లు మనం చూసాం: అషీరు, ఎల్కానా, అబీయా, సాపు. వారు ఏం చేస్తున్నారు అనేది మీకు నేను తెలియచేస్తాను. ఈ యొక్క 4 కుమారులు గుడారములు వాళ్ళు చేసే పని ఏమిటి మీకు తెలియాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారు చేసే పని ఏమిటో మీకు చెప్తాను ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ఆసక్తి కలిగిన వారు వినండి. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షెల్లుమును వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కోరయులను
సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలి వారై ఉండిరి. ఈరోజు ఈ కోరహు ఎందుకు దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క ఏర్పాటుకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు లేచాడు? అపవాదికి చోటిస్తే అవే జరుగుతాయి. సాతానుగాడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సేవను భగ్నపరచడానికి, నాశనపరచడానికి, విచ్ఛిన్నం చేయడానికి, బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకొని చీలిక తేవడానికి, భేదం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏమయ్యాడు కోరహు? కోరహు నమ్మిన ఆ యొక్క 250 మంది ఏమయ్యారు? కోరహు సంబంధులు ఏమైపోయారు? ప్రాణాలతోని పాతాళానికి దిగిపోయారు. ఈ 250 మంది దుపాతులు పట్టుకొచ్చిన వీరు అగ్ని చేత కాల్చబడ్డారు. అందుకనే దైవ సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని సేవకు మనం ఆటంకాలు కలిగించకూడదు, అవంతరాలు కలిగించకూడదు, ఆటంకపరచకూడదు. మీకు కొన్ని ఆత్మీయ సంగతులు మీకు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క కీర్తన గ్రంథంలో 47వ కీర్తనలో ఆ పై వచనంలో కోరహు కుమారులు అన్న మాట ఉంటుంది. అంటే కోరహు కుమారులు రచించి పాడిన 42వ కీర్తన. వీరెవరు? కోరహు కుమారులే. ఆ కోరహు కుమారుల ద్వారపాలకుల ఆ సంతానం దావీదు మహారాజు కాలం నాటికి ఆసాపు కూడా ఆ సంతానానికి చెందినవాడు కనుక ఆసాపు నాయకత్వంలో వీరు పాటలు రచించి పాడడం నేర్చుకున్నారు. కోరహు కుమారులు ఆసాపు గారి యొక్క ఆధ్యాత్మికమైన ఆ అనుభవంలో దావీదు కాలంలో వీరు కూడా పాటలు రచించి పాడడం నేర్చుకున్నారు. 11 కీర్తనలు వీరు రచించి పాడుకున్నారు. 42వ కీర్తన, 44వ కీర్తన, 45వ కీర్తన, 46వ కీర్తన, 47వ కీర్తన, 8, 49, 84, 85, 87, 88 ఈ 11 కీర్తనలు కోరహు కుమారుల పేరట ఉన్నాయి. దావీదు కాలంలో ఆసాపు గారు ఆ గోత్రానికి చెందినవాడు కనుక, ఆ కోరహు కుటుంబంలో నుంచి వచ్చాడు కనుక వారి యొక్క ఆరాధన, స్తుతి స్తోత్రాలు చెల్లించే స్తుతి ఆరాధన దావీదు కాలంలో ఆసాపు నాయకత్వంలో వీరు ఈ 11 కీర్తనలు రాశారు. చూశారా? కోరహు తండ్రి మనస్తత్వము, తండ్రి యొక్క తిరుగుబాటు స్వభావము పిల్లలకు రాలేదు. ఆ 4 పిల్లలు, కోరహు పుట్టిన 4 పిల్లలు ప్రత్యక్షపు గుడారానికి ద్వారపాలకులుగా ఎన్నిక చేయబడ్డారు.
ఆ తర్వాత దావీదు కాలంలో ఆసాపు గారు కోరహు కుటుంబానికి చెందినవాడు కనుక ఆ నాయకత్వంలో ఇక్కడ స్తుతి ఆరాధన వారి పాటలు పాడి రచించి పాడుకునే స్థితికి వచ్చారు. అక్కడ అందుకోసమే కోరహు కుమారులు అని రాయబడి ఉన్నది. తండ్రి మనస్తత్వం పిల్లలకు రాలేదు. నడిపించే ఆధ్యాత్మికమైన నాయకుని బట్టి అక్కడ వీరు పాటలు పాడి ప్రభువును ఆరాధిస్తున్నారు. అపవాదికి అవకాశం ఇచ్చాడు కనుక కోరహు దేవుని నాయకత్వానికి వ్యతిరేకంగా వేరుపడి విరోధముగా లేచి ఏమైపోయాడు? తనతో పాటు తను నమ్ముకున్న వారిని కూడా పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళాడు. అందుకోసమే దేవుని పరిచర్యలో మనము లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. దైవ సేవకులకు మించిన స్వరము, వరము, గళము, గానము ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ దేవుని పిలుపు మేరకు వారు ఏర్పాటు చేయబడ్డారు కనుక వారు అవకాశాలు మనకిచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ మీతో మాకు ఇక పని లేదు, మేము కూడా ఆ పరిచర్యను కొనసాగిస్తామని వేరుగా ఒక చీలిక తీసుకొచ్చాడు కోరహు. అందుకోసమే స్థానిక సంఘాలు దైవ సేవకుని యొక్క ఆధ్యాత్మిక అనుభవంలో, ఆధ్యాత్మికమైన పరిస్థితులలో మనం కూడా ఎదిగి మనం కూడా అనేక మందిని ఆ పరిచర్యకు చేర్చేటట్టుగా దోహదపడాలి, సహకరించాలి, సహాయపడాలి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు. అతడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. వాడు బుద్ధిహీనుడు, సంఘాన్ని రెండుగా చేసేవాడు, సేవకులకు వేరుగా మాట్లాడేవాడు, దైవ సేవకులు విరోధంగా జీవించేవాడు. బుద్ధిహీనుడు, జ్ఞానహీనుడు. ఏమైపోయాడు కోరహు? కానీ కుమారులు గుడారపు అనుభవం నేర్చుకున్నవారు, ద్వారపాలకులుగా వారు ప్రారంభించబడి ఆ తదుపరి కాలంలో దావీదు కాలంలో దేవుని ఆసాపు యొక్క నాయకత్వంలో వారు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్న అనుభూతులు మనం చూస్తాం. ఒక్కొక్క కీర్తన, 47వ కీర్తన చూడండి, అది ఆరాధనకు రమ్యమైన కీర్తన. 45వ కీర్తన చూడండి, దేవుని ప్రేమను తెలియచేసే కీర్తన. 43వ కీర్తన చూడండి, దేవుని సన్నిధిని గురించి తెలియచేసే కీర్తన. 84వ కీర్తన చూడండి, మందిరం యొక్క విశిష్టత గురించి ఆ కీర్తనలు రాయబడ్డాయి. ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క ఆత్మీయత మనకు తెలియచేయబడుతుంది. అనుభవాలు, అనుభూతులతో రాయబడిన ఆ కీర్తనలు. కనుక నేనేం చెప్తున్నానంటే, కోరహులాగా దైవ సేవకులకు మనం వేరుగా మాట్లాడకుండా, అనేకులను మనం పోగు చేసుకొని వేరుగా చీలిక తేకుండా దైవత్వానికి ఎక్కడ మనం వేరుగా కనపడకూడదు. దేవుని చిత్తానికి వేరుగా కనపడకూడదు. ఒకవేళ ఆ నాయకత్వంలో లోపం ఉంటే దేవుడే శిక్షిస్తాడు. ఆ క్రమములో వారు నాయకత్వంలో ఉన్నవారు క్రమం లేకపోతే దేవుడే శిక్షిస్తాడు.
మీకు ఉదాహరణగా నేను మీకు చెప్పుచున్న సంగతి వినండి ప్రియులారా. లేవియాకాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్గిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్గి బయలుదేరి వారిని కాల్చివేశాను. చూశారా? వేరొక అగ్ని వారు తెచ్చారు ఆ ధూపార్తుల్లో. కానీ దేవుని దగ్గర నుంచి ఒక అగ్ని వచ్చి అహరోను 2 కుమారులను కాల్చివేశాను. తేడా వస్తే ఊరుకోడు. ఎటువంటి సేవకులైనా తేడా రాకూడదు. అందుకోసమే దేవుడు చూసుకుంటాడు. దేవుడు కదా వారిని పిలుచుకుంది, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి కోరహు జీవితం వేరుగా ఉంది, ఆయనకు పుట్టిన బిడ్డల జీవితం వేరుగా ఉంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడా కూడా దేవుని సేవకులు వేరుగా మాట్లాడకుండా మన పిల్లలను కూడా ఆధ్యాత్మికముగా ఆ పరిచర్యకు సహకారులుగా మనం కూడా పనిచేస్తే దేవుని రాజ్యానికి మనం చేరుకుంటాం. పరిచర్య చేసే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో నేను ప్రసంగించాలి, నేను నాయకత్వం వహించాలి, అటువంటి కోరికలు మనకు ఉండకూడదు. దేవుని చిత్తమైతే దేవుడు వాడుకుంటాడు. కానీ స్వతహాగా నేను కూడా ఆ వేదిక మీద నేను కూర్చోవాలి, ఆ వేదిక మీద నేను కూడా నిలబడి వాక్యం చెప్పాలి, నేను కూడా సేవకుని, మనకు మనముగా అలా రాకూడదు. దేవుని చిత్తమైతే చాటుగా ఉన్న గిద్యోనును ఏ రీతిగా తీసుకొచ్చి యుద్ధం జయించి గెలిపించుకున్నాడో, అవసరమైతే నీవు ఎక్కడున్నా, చాటుగా ఉన్న, పల్లెటూరులో ఉన్న, ఎక్కడో అరణ్యంలో ఉన్న నిన్ను తీసుకొచ్చుకొని వాడుకుంటాడు. కలిగి ఉందాం, దేవుని నాయకత్వానికి లోబడదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.